తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్. ఎరో ఎరో ఏంటి మస్తు హుషారున్నావు? ఏమి లేదన్నా, మొన్న మోదీ గారు సభకి వెళ్ళొచ్చానన్నా. అవునా, ఏమన్నారా మోదీ గారు? మనసులో మాట చెప్పేశారన్నా మన మోదీ గారు. ఒరేయ్, ఏం చెప్పారేంట్రా? అదే అన్నా, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటున్న విషయాన్ని కనిపెట్టేశాడన్నా. అవునా, ఇంకేమన్నాడ్రా? తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ని నమ్మకండి, జగన్ వ్యతిరేక ఓట్ను కాంగ్రెస్ కి బదిలీ చేయడానికి అన్నా చెల్లెళ్ళు కుట్ర పన్నారు అన్నాడన్నా మన మోదీ గారు. నిజమే కదూ? అవునా, ఇంతకీ నేరుగా జగన్ కి ఏమన్నా వార్నింగ్ ఇచ్చారంట మన మోదీ గారు? లేదన్నా, అదే నాకు దిగులవుతాంది. అయ్యో రామా, అరే మోదీ గారంటే చేతల మనిషి, మాటల మనిషి కాదు. సైలెంట్ గా ఉన్నాడనుకుంటే వాళ్ళకే డేంజరు. అవినీతికి వ్యతిరేకంగా ఆయనంత వైలెంట్ గా మారతాడు. అన్నా, అయితే మన సీఎం సార్కి దబిడిదిబిడేనా? ఓరని ఇంకా డౌటేరా? ఖచ్చితంగా దబిడిదిబిడే, దబిడిదిబిడే. అందుకే మనం మోదీ గారిని గెలిపిద్దాం, మిగిలినంతా ఆయన చూసుకుంటాడు. అందుకే 1+2 మోదీ గారికే ఓటేద్దాం, మన ఎన్డీఏకే ఓటేద్దాం, బీజేపీ కూటమికే ఓటేద్దాం. మరొకసారి మోడీ గారిని గెలిపిద్దాం, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని పంపిద్దాం. అవునన్నో, అవునవును.